రాష్ట్రంలో మరో 6 రోజుల పాటు వడగాల్పులు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మొదటి 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల్లో కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని ప్రకటించింది. తీవ్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో గణనీయంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఇంకెన్ని రోజులు నమోదవుతాయి, అలాగే ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, ఏ రకమైన వాతావరణ మార్పులు ఉన్నాయో మనతో వివరించడానికి విశాఖపట్నం వాతావరణ శాఖ ముఖ్య అధికారి కె జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే 40 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ నమోదైన స్టేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకు ఇలా నమోదవుతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఈ ఎండలు ఉంటాయంటారు? సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా విచలనం 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం హీట్ వేవ్ లేదా వడగాలుగా నిర్వచిస్తాం. కానీ ప్రస్తుతం ఈ విచలనంతో పాటు పర్సంటైల్ మెథడ్ కూడా వాడి మేము హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేయటం జరుగుతుంది. ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని మాకున్న పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. బాహ్య ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల 1-2 చోట్ల వడగాలులు మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తాయి. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు కోస్తా జిల్లాలన్నింటిలో 1-2 చోట్ల వడగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్ర వడగాలులను సూచించే ఆరెంజ్ అలర్టు, వడగాలులను సూచించే ఎల్లో అలర్టు వివిధ జిల్లాలకు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం మరియు నెల్లూరుతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక పోలవరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పటికీ అసౌకర్యమైన వేడిమితో కూడిన తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్న 3 జిల్లాలు, ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చాము. కానీ ఈ ఎల్లో అలర్టు అక్కడ అసౌకర్యమైన వాతావరణాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తునికి దక్షిణంగా ఉన్న అన్ని ప్రాంతాలలో, ఐఎండీ రికార్డైన అన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా జంగమహేశ్వరపురం, పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, బాపట్లలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 44.2 డిగ్రీలు, కావల్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ విచలనాలు సాధారణంగా కన్నా 4 నుంచి 7 డిగ్రీల లోపల నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సపూర్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సపూర్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా 6.7 డిగ్రీల విచలనం కనిపించింది. అంటే సివియర్ హీట్ వేవ్ లైక్ కండిషను ఆ ఏరియాల్లో ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. రాబోయే 6 రోజులు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాయలసీమ జిల్లాలకు వచ్చినట్లయితే సాధారణంగా హిస్టారికల్గా కూడా అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రస్తుతానికి 41 నుంచి 44 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం రాబోయే 5 రోజులు ఉండడం వలన ఆ ప్రాంతాలకు అలర్ట్ జారీ చేయకపోయినా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 ఉంటాయి. మాన్సూన్ పరిస్థితి ప్రస్తుతానికి ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరూన్ ప్రాంతం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. రాబోయే 4 రోజులు మరింత ఉత్తరంగా కదిలి మిగిలిన కొన్ని ప్రాంతాలను కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. 26 తర్వాత కేరళ తీరాన్ని కూడా తాకే సంకేతాలు కనిపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు 26 తర్వాత కేరళను తాకే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకి తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉంటుందని
విశాఖ వాతావరణ శాఖ ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.